ఇక దేశంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.1% పోలింగ్ నమోదైంది. మణిపూర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో అత్యధికంగా 53% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్రలో అత్యల్పంగా 31% పోలింగ్ నమోదైనట్లుగా పేర్కొంది. ఇక రెండో దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లలో 5 చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో స్థానంలో పోటీ జరుగుతోంది. మొత్తంగా 88 సీట్లకు గాను 1202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 15.88 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక రెండో దశ బరిలో 1202 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, సీనియర్ నటి హేమమాలిని వంటి ప్రముఖులు రెండో దశలోనే బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగియనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.